హాయ్ అండి, నమస్తే అండి రైతులందరికీ, రైతు సోదరులందరికీ. ఈరోజు మార్నింగ్ ఉదయాన్నే మా కోళ్ల ఫారం దగ్గరికి వచ్చానండి. వస్తే కొంచెం లైట్గా కోళ్ళకి గురకుందని చెప్పి మందులు వేద్దామని చెప్పి అనుకుంటున్నానండి. ఈ గురకకు వచ్చేసి ఎండోసిన్ BH అని చెప్పి ఒక మెడిసిన్ ఉందండి. కానీ దానికి బరువులు కొంచెం స్లో అవుతాయి, గ్రోత్ స్లో అవుతుందండి. అందుకని ఏం చేసామంటే దాని బదులు మెర్ప్లాక్స్ BH లివోప్లాక్సిన్ మెడిసిన్ ఉన్న కలిపి ఉన్నది కాంబినేషన్లో ఇది వేస్తే గురక తగ్గుతుంది అని అనుకుంటున్నామండి. ఇది 19వ రోజు బ్యాచ్ అండి. ఇది 4000 బ్యాచ్. ఇరవై 21వ రోజు వరకు పిల్లల మీద వాడతామండి. ఈరోజు చూస్తే ఇంకా 19వ రోజు కాబట్టి రేపు ఎప్పుడో మొత్తం ఈ సైడ్ బరకలు ఉన్నాయి కదండి, ఈ సైడ్ బరకలు శుభ్రంగా ఇప్పేయాలండి. ఇప్పేయకపోతే ఏం చేస్తుందంటే గాలి సరిగ్గా వెంటిలేషన్ రాదు. మన షెడ్ ఎంత హైట్ వేసుకున్నా ఉపయోగం ఉండదు. మనం సైడు స్తంభాలు 6 అడుగులు ఉంది, 6.5 అడుగులు ఉంది అనుకుంటాం. కానీ ఈ పనిచేసే వర్కర్స్ ఏం చేస్తారంటే ఈ బరకలు అలా కిందకు వదిలేస్తారండి. ఇది చాలా రాంగ్. ఎలా వదలకూడదు, మొత్తం తీసే లేదా పైకి దగ్గరికంటే నొక్కి కట్టుకోవాలండి. కట్టుకుంటేనే మీకు మనం సైడ్ స్తంభాలు ఎత్తేసిన ఉపయోగం ఉంటుంది. వెంటిలేషన్ బాగుంటుంది, గాలి బాగుంటుంది, డిసీజెస్ ఏమి రావు. మనం ఏం చేస్తామంటే బరకలు అలాగే వదిలేస్తాం. పిల్లలు అయిపోక పెద్ద అయినా కానీ పిల్లలప్పుడు అంటే బరకలు దింపి చేస్తాం కాబట్టి అలా ఉంచుతాం. కానీ 21వ రోజు వచ్చేసరికి సమ్మర్ బ్యాచ్లకి మొత్తం బరకలు ఇప్పేసుకోవడం బెస్ట్ అండి. బరకలు లేకుండా సైడ్ బరకలు మొత్తం ఇప్పేసుకుని మడత పెట్టుకుని తర్వాత మళ్ళీ పిల్లలు వచ్చినప్పుడు వేసుకుంటే సరిపోతుంది. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి.